హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు క్రియేషన్. ఈరోజు నా వీడియోలో డే 4 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 21 డేస్ ఛాలెంజ్లో స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ 5 నుంచే నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. 1 అవర్ వాకింగ్ చేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరు కూడా కంపల్సరీగా డేలో వాకింగ్ వర్కౌట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. ఈ 21 డేస్ ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఆల్ ద బెస్ట్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మీ ఆల్ ద బెస్ట్ కమెంట్ ద్వారా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తీసుకుంటున్నాను. ఏంటి ఇడ్లీ ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇడ్లీ పాత్ర కొనమని మా అమ్మకి చెప్తే ఇలాంటివి కొన్నదనమాట. ఒక ప్లేట్ మాత్రమే ఇడ్లీ ఉంటాయి, 2 ప్లేటే ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ని మా సైడ్ కుడుం ప్లేట్ అంటారు. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. నా ఈటింగ్ పీరియడ్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. మార్నింగే గ్రీన్ టీ తీసుకున్నాను వర్కౌట్స్ చేయడానికి ముందే. తర్వాత ఇడ్లీ పల్లీ చట్నీ విత్ పొడితో తింటున్నాను. ఇక లంచ్కి నేను స్ప్రౌట్స్తో కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బాక్స్లో నిండా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటున్నాను. అలా అని మరీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకండి. కొన్ని స్ప్రౌట్స్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ కొబ్బరి నూనె వేసుకున్నాను. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు క్యారెట్ ఎప్పుడు తురిమే వేసుకోండి. దానివల్ల తీసి పక్కన పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళు ఫుడ్తో పాటు తింటారు. ఇలా చేయడం వల్ల టేస్టీగా మరియు హెల్తీగా కూడా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేయడానికి ఒక పావు గంట ముందే నేను ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. మీరు వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ తురుము లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న స్ప్రౌట్స్ కూడా తీసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకొని బ్రౌన్ రైస్ కూడా వేసుకొని బాగా కలపాలి. కలిపి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మరియు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసున్నర వాటర్ వేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 4 విజిల్స్ తర్వాత చూస్తే ఇలా తయారై ఉంటుంది మనకి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇది. వెయిట్ లాస్ చాలా ఉపయోగపడుతుంది. ఇలా తినడం వల్ల కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి. మరియు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్, టేస్టీగా కూడా ఉంటుంది. ఇక నైట్కి నాకు చేసే ఓపిక లేక పార్సల్ తీసుకురమ్మని మా హస్బెండ్కి చెప్పాను. మాకు దగ్గరలో ఉన్న ఈ పంజాబ్ దాబాకి వచ్చి ఒక రంబా చికెన్ మరియు 2 రోటీలు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ టేస్ట్ అయితే రంబా చికెన్ సూపర్గా ఉంటుంది. దీని కాస్ట్ 320 రూపీస్. క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ రెండూ కూడా మనకి సరిపడినంత ఉంటాయి. మనుబోలు దగ్గరలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. పైన ఫుల్ ఆమ్లెట్తో పీసులు జ్యూసీగా చాలా బాగుంటుంది. ఆ ఆమ్లెట్తో పాటు ఒక చికెన్ ముక్కతో రోటీ తీసుకొని తింటే అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. 6 లోపే నేను నా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాను. రోజుకి కనీసం 4 లీటర్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగుతున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్